ధనిక రాష్ట్రాన్ని పేద రాష్ట్రంగా చేసి ఆర్థికంగా మన ప్రభుత్వం నడ్డి విరిచినా కూడా ఎన్నో కష్టాలు పడుకుంటూ ఆర్నిసలు కృషి చేసుకుంటూ మనకు సంక్షేమం అభివృద్ధితో పాటు మనకు రైతుకు న్యాయం చేయాలి, రైతు కళ్ళలో ఆనందం చూడాలి అని చెప్పేసి మక్కలతో పాటు వడ్లు కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే రైతు మిత్రులారా, మీరు అధైర్యపడకండి. ప్రతి ఒక్క గింజ మక్కలు కావచ్చు, అదే వడ్లు కావచ్చు, ప్రభుత్వమే కొంటది. కాకపోతే కొంచెం సమన్వయం పాటించండి. మీకు బస్తాలు వచ్చేదాకా, లేదా బస్తాలు మీరు బయట తీసుకున్నా కూడా ఇప్పుడు మీరు తీసుకున్న ప్రతి బస్తా ప్రతి గింజను మనం కాటా పెట్టించి వాటిని కూడా మనం మార్కెట్కు మిల్లుకు తరలిద్దామని చెప్పి తెలియజేస్తున్నా. చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిన్నదరగక లేనిపోని అబాసులు సోషల్ మీడియాలో నానా రకాల పోస్టులు పెట్టించేసి రైతులను అధైర్యపడేలాగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడే చెప్తా ఉన్నా రైతు మిత్రులారా, గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని క్వింటాల మక్కలు పొందో వాళ్ళని వచ్చి మాట్లాడమని చెప్పండి. ఎన్ని క్వింటాల వడ్లు కొనుగోలు చేసిందో వాళ్ళు మాట్లాడమని చెప్పండి. ఎందుకంటే దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి గింజ మన ప్రభుత్వం కొంటా ఉంది. కాకపోతే కొంచెం ఆలస్యం అవ్వచ్చు, దేవుడు కూడా మనల్ని కరుణిస్తాడు. వర్షాలు పడకుండా మనం కూడా ప్రార్థనలు చేద్దాం. ఇంకా 10-15 రోజుల లోపల మొక్కలను, అదేవిధంగా వడ్లను కూడా నెల రోజుల్లోపు ప్రతి గింజను ప్రభుత్వమే కొని వాటికి మద్దతు ధర కూడా ప్రభుత్వం ఇస్తుందని తెలియజేస్తూ, ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన మీడియా మిత్రులు, రైతు సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను.